హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మోస్ట్ అవైటెడ్ వీడియో ఫర్ మీ అని చెప్పాలి. ఎందుకంటే గోల్డ్ స్కీమ్ కంప్లీట్ అయిందనమాట. స్కీమ్ కంప్లీట్ అయ్యి ఆర్నమెంట్ తీసుకోవడానికి వెళ్తున్నాను ఇప్పుడు. అందుకని మోస్ట్ అవైటెడ్ వీడియో అన్నా. ఎందుకంటే స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం మేమైతే. ఎవ్రీ ఇయర్ స్కీమ్ కడుతూ ఉంటాం కదా, దట్టు మధ్య మధ్యలో కూడా కొంత గోల్డ్ అక్యుములేట్ చేసి డిపాజిట్ చేస్తూ ఉంటాము. సో ఒక డిసైడ్ ఆర్నమెంట్ అనుకుని దాన్ని పర్చేస్ చేయడం మాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే స్లోగా చిన్న చిన్నగా సేవ్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో దట్ మాకు కూడా ఒకసారి ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు ఒక సక్సెస్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. సో ఇంకా అందుకనే ఈ రోజు చాలా మోస్ట్ అవైటెడ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈవినింగ్ 6:30 అలా అవుతుంది. చేతన్కి డిన్నర్ పెట్టేసి మేమైతే ఇంకా గోల్డ్ షాపింగ్ వెళ్తున్నాము. ఆల్రెడీ ఒకసారి బ్లాగ్ పోస్ట్ చేశాను కదా నేను ఏమేమి చూస్తున్నాను ఏంటనేది. కానీ ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా, మేము గోల్డ్ స్కీమ్ అంతా బాగానే పే చేసాము, డిపాజిట్ చేసాము, మిడిల్లో కూడా గోల్డ్ కొంత అక్యుములేట్ చేసాము. కానీ ఏంటంటే అనుకున్న డిజైర్డ్ ఆర్నమెంట్ అయితే రాలేదన్నమాట. దానివల్ల ఇప్పుడు ఇంకా వేరే ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకుని ఇంకా దాన్ని ఫైనలైజ్ చేసి తీసుకోవాల్సింది అయితే అవుతుంది ఇప్పుడు. అనుకున్నాం కానీ బట్ గోల్డ్ రేట్స్ చాలా పెరిగిపోవడం వల్ల కొంచెం ఎక్కువ వెయిట్ అక్యుములేట్ చేయడం కుదరలేదు. సో అది బ్యాక్ ఎండ్ స్టోరీ అయితే. సో మేము ఎంత స్కీమ్ పే చేసాము ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీతో షేర్ చేస్తానులేండి. తీసుకున్న ఆర్నమెంట్ కూడా వెయిట్ అండ్ ప్రైస్తో షేర్ చేస్తా. ఈ వ్లాగ్లో ఏంటంటే నేను గోల్డ్ షాపింగ్లో ఏమేమి చూసాను, ఏమేమి ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను, సో నా థాట్ ప్రాసెస్ ఇవన్నీ అంతా ఎలా నడిచింది, దానికి తగ్గట్టుగా మేము ఎలా ప్లాన్ చేసుకుని గోల్డ్ స్కీమ్ పే చేసామని షేర్ చేస్తూ ఏ ఆర్నమెంట్ తీసుకున్నాను, ఎంత వెయిట్ పడింది కూడా షేర్ చేస్తాను. సో ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అసలు నేను చేతన్ని పక్కన నుంచే పెట్టుకుని వీడియో తీద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశా కానీ వాడు అసలు కోఆపరేట్ చేయట్లా. మీరే చూసుండొచ్చు. అసలు ఈ మధ్య వీడియోస్లోకి రావాలంటే వాడికి అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. సింగిల్ గా తీస్తుంటే అంటే వాడు ఏదైనా ఆడుకుంటున్నప్పుడు అట్లా అయితే అన్కాన్షియస్ గా తీస్తే తీయించుకుంటున్నాడు కానీ కాన్షియస్ గా వీడియో తీస్తానంటే అసలే రావట్లేదు. ఇంకా అందుకే నేను చెప్పి వాడిని పంపించేసి నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో మేము స్కీమ్ అయితే లలిత జ్యువెలరీలో పే చేసాము. ఇప్పుడు వెళ్ళి తీసుకోవాలి. సో నేను ఏ ఆర్నమెంట్ తీసుకుంటాను, ఏమేమి చూస్తాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. చెప్పండి ఎక్కడ ఎక్కడికి జ్యువెలరీ షాప్ పేరేంటి? లలిత జ్యువెలరీకి వెళ్తాం. సరే బాయ్ చెప్పు. మీకు కూడా చూపిస్తాము అను. తీసుకొచ్చాక అను. అక్కడ కూడా కొన్ని షేర్ చేస్తాము అను. చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో ఫైనల్లీ 1 year సేవింగ్స్తో ఈరోజు అయితే మేము గోల్డ్ షాపింగ్ చేయబోతున్నాం అనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఒక సైడ్ కొంచెం బాధగా కూడా ఉంది. ఎందుకంటే 1 year పాటు చాలా రకాలుగా సేవ్ చేసి చాలా ప్లాన్ చేసుకుని స్కీమ్ పే చేసి డిపాజిట్ చేసి మధ్యలో కాయిన్స్ డిపాజిట్ చేసి రకరకాలుగా వ్యూహాలు రచించి ఒక ఆర్నమెంట్ తీసుకుందాము, 20 grams అన్న గోల్డ్ అక్యూములేట్ చేసి అండ్ కొంచెం ఏదైనా యాడ్ చేసుకుని లాస్ట్లో తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. కాకపోతే ఈ ఇయర్ గోల్డ్ రేట్స్ డ్రాస్టిక్గా పెరిగిపోవడం వల్ల ఇక మేము అనుకున్నదంతా జరగలేదు. అయినా పర్వాలేదులేండి, ఎవ్రీ ఇయర్ గోల్డ్ కొనుక్కోవడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే గోల్డ్ రేట్స్ చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. సో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చాలామంది కూడా చూస్తూ ఉన్నారు కదా. సో అదిను దట్టు ఇంకా ప్రపంచ దేశాలు కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గోల్డ్ కొనుక్కొని పెట్టుకోవడం కారణంగా కూడా గోల్డ్ రేట్స్ అనేవి చాలా పెరిగిపోతూ ఉన్నాయి కదా. ఇక ఇలాంటి టైంలో ఏదో ఒక ఆర్నమెంట్ తీసుకోవడం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి మెయిన్లీ ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. అందుకే హ్యాపీగానే ఫీల్ అయ్యానులేండి. అండ్ మేము అనుకున్నది ఏంటంటే ఒక నెక్లెస్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కానీ చూసాము చోకర్స్ నెక్లెస్లు కూడా కొంచెం లైట్ వెయిట్లో బాగానే ఉన్నాయి చూసాం కానీ బట్ ఇది గోల్డ్ రేట్ పెరగడం వల్ల మాకు వెయిట్ పెద్దగా అక్యూములేట్ అవ్వలేదన్నమాట. సో అదొకటే డిసప్పాయింట్మెంట్. కానీ ఫైన్ పర్లేదులేండి, ఇప్పుడు ఒక 18 grams వరకు అయింది. సో దాంతో కావాల్సినవి తీసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాను అనమాట. అసలు అనుకుని ఒకటి ఫిక్స్ అయ్యి మైండ్లో స్కీమ్ పే చేస్తాం కదా, ఇక దాని మీదే ఉంటాము. నేను కూడా అలానే అనుకుంటాను మోస్ట్లీ. లాస్ట్లో ఏంటంటే ఇంకొక 1 monthలో అయిపోద్ది అనగా మోడల్స్ అవి చూసుకుంటూ ఉంటాను. అలానే ఈసారి కూడా చూసుకున్నాను.
సో, ఇంకా ఈసారి ఏమైందంటే నెక్లెస్ కాదు కాబట్టి ఇంకొక ఆర్నమెంట్ ఆలోచించుకోవాల్సొచ్చింది. లాస్ట్‌లో ఇంకొంచెం ఎక్కువే స్ట్రెస్ ఫీల్ అయ్యాను నేనైతే. అదా, ఇదా అని చెప్పేసి చాలా వస్తువులు చూసా. బట్ ఏంటంటే లాస్ట్‌కి డిసైడ్ అవ్వడం కొంచెం కష్టమైందనే చెప్పాలి. ఇక్కడైతే నేను ఒక 18 గ్రామ్స్‌లో అట్లా తీసుకోవాలి కాబట్టి స్ప్లిట్ చేసి తీసుకుందాంలే అనుకుంటున్నాను. లైక్ చెంపస్వరాలు తీసుకుందాము అండ్ ఈ పులిగోర లాకెట్ కూడా ఒకటి తీసుకుందాం అన్నట్టు చూస్తున్నాను అనమాట. ఇది కూడా ఒక 6 గ్రామ్స్‌లో అట్లా చూద్దాము. 5, 6 గ్రామ్స్‌లో అన్నట్టుగా చూస్తున్నా. సో, అలాగే ఇంకా ఇది డిస్‌ప్లేలో ఉన్న చాకర్ అనమాట. చూడగానే బావుందనిపించింది. సర్లే వెయిట్ అవి ఎంత ఉంటది అన్నట్టుగా చెక్ చేస్తే బావుంది. అండ్ దీనిలో కూడా స్టోన్స్ కొంచెం తక్కువే వచ్చాయి కాబట్టి బావుందని చూస్తున్నాను. నాకైతే ప్లాన్ అదనమాట. అంటే చెంపస్వరాలు తీసుకుందాము అండ్ పులిగోర లాకెట్ కూడా తీసుకుందామని చూసాను. ఎందుకంటే అదుంటే నాకు, చేతన్‌కి కూడా యూజ్ అవుతది. మా హస్బెండ్ కూడా వేసుకోవచ్చు. ఇక మల్టీ పర్పస్‌లో వాడొచ్చు కదా అన్నట్టుగా ఇంకా అది చూస్తున్నాను. చూసాను కానీ లాస్ట్ టైమ్ ఒకసారి చూసాను. అంటే స్కీమ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ 3, 4 మంత్స్‌లో చూస్తే అప్పుడు కొంచెం తక్కువ వెయిట్‌లో చిన్న చిన్న పెండెంట్స్ కనిపించాయి. ఇప్పుడైతే పెద్ద పెద్ద పెండెంట్స్ ఉన్నాయన్నమాట. 6, 7 గ్రామ్స్ ఉన్నప్పటికీ ఏంటంటే అవి మనకి లేడీస్‌కి అంతగా సెట్ అవ్వవు. జెంట్స్ అయితే వేసుకోవడానికి బావుంటాయి. నేనైతే అందరూ వేసుకోవడానికి ఇంట్లో అందరికీ సెట్ అయ్యే విధంగా నాకు బ్లాక్ బీడ్స్‌లో వాళ్ళకి చైన్‌లో సెట్ అయ్యే విధంగా చూసా. బట్ ఏం జరిగిందంటే ఇంకా పెద్ద పెద్ద పెండెంట్సే ఉన్నాయి. చిన్నవున్నప్పటికీ ఆ లుక్ అంత అనిపించలేదనమాట. ఇంకా అందుకనే అవి చూసి ఇంకా అక్కడికి స్టాప్ చేసేసాను అవి తీసుకోవడం ఇంకా ఆలోచన అయితే. నేనైతే చాలా రకాల ఆర్నమెంట్స్ చూస్తానండి. చాలా చెక్ చేసుకుంటాను. రకరకాలుగా ఆలోచిస్తాననమాట. ఎందుకంటే మనం తీసుకునేది గోల్డ్. మళ్ళీ మళ్ళీ మార్చి కొనుక్కోవడం అనేది జరగదు మోస్ట్‌లీ. సో, తీసుకున్నప్పుడే స్టాండర్డ్‌గా ఉండే విధంగా ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని, ఈవెన్ ఒకటికి 4 సార్లైనా ఆలోచించుకుని అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో దట్ మనం ఫ్యూచర్‌లో రిగ్రెట్ అవ్వకుండా ఉంటాము. ఆర్ఎల్స్ మనకు నచ్చలేదనుకోండి మళ్ళీ మళ్ళీ మారిస్తే ఒకవేళ స్కీమ్ పేజెస్ తీసుకుని విఏ లేదనుకున్నా గానీ జీఎస్టీ మనీ అన్నా వేస్ట్ అవుతాయి కదా! సో, అలా కాకుండా ఉండాలి. ఎక్కువ వేస్టేజ్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో తీసుకుంటున్నాం అనుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని ఏ ఆర్నమెంట్ తీసుకుందాం, ఎంత వెయిట్‌లో తీసుకుందాం, ఏది బెస్ట్ అనేసి కొంచెం ఆలోచించుకుంటేనే బెస్ట్. సో, అలానే నేను చాలా చూసి ఆలోచిస్తూ ఉంటా అనమాట. సో, షాపింగ్‌కెళ్ళినప్పుడు కూడా ఆరాంగా కాసేపు ఒక గంట, 2 గంటలు స్పెండ్ చేసే విధంగానే వెళ్తాము. సో దట్ ఏంటంటే ఆ హర్రీ ఉండదు. అండ్ దాంతో పాటు ముందు కూడా స్కీమ్ అయిపోతుంది అనగా కూడా మనకొక ఐడియా వస్తది కదా! లాస్ట్‌లో ఇంకొక 1 మంత్ ఉందనగా ఎంత వెయిట్ వస్తది ఏంటని. అప్పుడు కూడా మనం చెక్ చేసుకుని ఏం తీసుకోవాలని ఆలోచించుకోవడానికి కొంచెం టైం అయితే దొరుకుతది. సో, ఆ టైంలో కూడా ఆలోచించుకుంటే ఏంటంటే, మనం ఏదో ఒకటి తీసేసుకుందాం అని హర్రీలో తీసేసుకోకుండా, కొంచెం మైండ్‌ఫుల్‌గా ఆలోచించి మనకిష్టమైంది, మనకు లేని ఆర్నమెంటు, మనం ఏది తీసుకోవాలనుకుంటున్నామో అని ఆలోచించి డిసైడ్ అవ్వడానికి, డెసిషన్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంక నేనైతే అలానే చూసాను. పులిహోర లాకెట్స్ చూసాను గానీ, అవి ప్రెజెంట్ అయితే ఏం సరిగ్గా సెట్ అవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత వస్తాయన్నారు గానీ, ఇక నేను మళ్ళీ మళ్ళీ ఇంకెందుకులే అన్నట్టుగా ఇక డ్రాప్ అయిపోయాను. నెక్స్ట్ తీసుకుందాంలే, చూద్దాంలే అన్నట్టుగా ఆగిపోయాననమాట. ఇంకా చెంపస్వరాలు సెక్షన్‌కైతే వచ్చాను. ఇవి చూసాను. ఇవైతే నాకు బావున్నాయి అనిపించింది. వై బికాజ్ నాకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసుకున్న బుట్టలున్నాయనమాట. మలబార్‌లో తీసుకున్నానని ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా! వాటిపైకి మ్యాటీల కన్నా ఈ చెంపస్వరాలే బా సెట్ అవుతాయి. అండ్ బుట్టలు కొంచెం సైజు పెద్దగా ఉంటాయి కాబట్టి వాటికి సెట్ అయ్యేలాగా 3 స్టెప్స్ అయ్యుండాలి. అండ్ కొంచెం బాగా కనిపించి గ్రాండ్‌గా ఉండే విధంగా ఒక 13, 14 గ్రామ్స్‌లో అయితే స్టాండర్డ్‌గా ఉంటాయి కదా! అని చెప్పేసి చూస్తున్నాను. సో, అంత వెయిట్ అయితే ఏంటంటే నా ఇయర్ రింగ్స్‌కి సెట్ అవుతాయి. అండ్ అటు చూడటానికి కూడా మంచిగా హెవీగా కనిపిస్తాయి కదా! అన్నట్టుగా చూసా అనమాట. సో, చూసి అవి కూడా పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ చైన్స్ చూసాను. ఈ చైన్స్ కూడా బావున్నాయి మోడల్స్. ఇవైతే రెగ్యులర్ వేర్‌కి అంతగా వర్కౌట్ అవ్వవని చెప్పారు. వాళ్ళని అడిగాను. నేను అది కూడా అడుగుతా. అంటే రెగ్యులర్ వేర్‌కి ఏసుకోవచ్చా? ఆరెల్స్ ఎప్పుడైనా పార్టీ వేర్ పర్పస్‌లోనే వేసుకోవాలా? అన్నట్టుగా అడుగుతా అనమాట. ఎందుకంటే తీసుకొని మనం రెగ్యులర్‌గా యూజ్ చేసినా, లేదంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసి అవి తెగిపోయి పాడైనా ఇబ్బంది పడాలి కదా! ఇంక అందుకనే వాళ్ళనే అడుగుతాను. ఇక్కడ లలితాలో ఏంటంటే బెనిఫిట్ వాళ్ళు బానే చెప్తారులెండి. అంటే ఇది మనకు రెగ్యులర్ వేర్‌కి యూజ్ అవుతది. లేదంటే పార్టీ వేర్‌కి మాత్రమే వేసుకోవాలి. ఈ వెయిట్‌కి ఆర్నమెంట్ అంత మంచిగుండదు. లేకపోతే కొంచెం వెయిట్ పెట్టి తీసుకోండి. ఇట్లాంటి సజెషన్స్ బానే ఇస్తారు వాళ్ళు. ఇంక నేను కూడా అలా వాళ్ళని కూడా అడిగి, మేము కూడా డిస్కస్ చేసుకొని డిసైడ్ అవుతాననమాట. సో, అలా అయితే ఏంటంటే, ఒక ఇద్దరు ముగ్గురు ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి, మనం మంచిగా సెలెక్ట్ చేసుకోగలం. మంచి వెయిట్‌లో అనుకున్న ఆర్నమెంట్ బెస్ట్ తీసుకోగలుగుతాము. సో, అలా చూసాను. వీళ్ళైతే ఇది పార్టీ వేర్ అన్నారు. అండ్ దట్ నాకైతే అంత ఎందుకులే అనిపించింది. వై బికాస్ అవన్నీ కొంచెం తక్కువ వెయిట్‌లో ఉన్నాయన్నమాట. చూడటానికి పెద్దగానే కనిపిస్తున్నాయి గానీ, తక్కువ వెయిట్‌లో ఉన్నాయి. మళ్ళీ ఏమాత్రం బ్రేక్ అయినా, తెగిపోయినా ఇబ్బంది పడాలి కదా! స్టాండర్డ్‌గా తీసుకుంటేనే బెస్ట్‌లే అన్నట్టుగా అవి కూడా డ్రాప్ అయిపోయాను. తర్వాత ఏంటంటే ఇంకా ఫైనల్‌గా చెంపస్వరాలయితే తీసుకుందాం అని డిసైడ్ అయిపోయి ఒకటి సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసాను. అవొచ్చేసి ఇంకా పక్కన పెట్టిన తర్వాత రింగ్స్ సెక్షన్‌కొచ్చా అనమాట. ఇంకా వెయిట్ ఉంటది కదా! ఇంకా చెంపస్వరాలు తీసుకున్నా ఇంకొక ఆర్నమెంట్ ఏదో ఒకటి తీసుకోవాలి. ఇంక సరే ఫింగర్ రింగ్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట నాకు కొంచెం. ఇక అవి చూద్దాము. అవేమన్నా కొంచెం నచ్చి తీసుకోగలిగితే అది కూడా ఒకటి యాడ్ చేద్దాం అన్నట్టుగా చూస్తున్నాను. సో, మేమేంటంటే డిపాజిట్ చేసాము గోల్డ్ కొంత.
మే నెలలో అలాగా. తర్వాత మేలోనే స్కీమ్ స్టార్ట్ చేసాము. అలాగే కొంచెం గోల్డ్ కాయిన్స్ కూడా ఈ మధ్యలో డిపాజిట్ చేసుకున్నాం అనమాట. మీకు ఆల్రెడీ ఒకసారి నేను వీడియోస్ డీటెయిల్డ్గా చేసి షేర్ చేశాను కదా, మేము గోల్డ్ ఎలా ప్లాన్ చేసి తీసుకుంటాము, ఎక్స్ట్రా వేస్టేజ్లు విఏ ఛార్జెస్ ఏం లేకుండా ఓన్లీ గోల్డ్కి మాత్రమే అమౌంట్ పడి జీఎస్టీ మాత్రమే పే చేసే విధంగా, అది కూడా కాయిన్స్ తీసుకుని డబల్ టైమ్స్ జీఎస్టీ పే చేయకుండా ఒకసారి ఆర్నమెంట్కి మాత్రమే జీఎస్టీ పే చేసే విధంగా ఎలా గోల్డ్ ప్లాన్ చేసి తీసుకుంటానని ఒక డీటెయిల్డ్ వీడియో అయితే షేర్ చేశాను. మీరు ఎవరైనా చూడలేదనుకుంటే కనుక ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా అయితే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్స్ట్రా మనీ వేస్ట్ అవ్వకుండా మంచిగా గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే తీసుకోగలుగుతాం అనమాట, బాగా ప్లాన్ చేసుకుని. సో ఇంకా అందుకని రింగ్స్ చూస్తున్నాను అనమాట. నేను డిఫరెంట్ రింగ్స్ చూశాను, రకరకాలుగా చూస్తున్నాను అనమాట. అండ్ దట్టు ఈ ఫింగర్కి సెట్ అయ్యే విధంగా చూస్తున్నాను. నా దగ్గర ఉన్న 3 రింగ్స్ ఏంటంటే ఫింగర్కి సెట్ అవ్వవు ఇప్పుడు నేను పెట్టుకున్న ఫింగర్కి. ఇక సర్లే అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. అలా చూస్తూ ఉంటే అక్కడే పక్కన నాకు డైమండ్ రింగ్ కూడా కనిపించింది. లాస్ట్ టైం కూడా నేను మలబార్లో చూశాను. ఇక్కడ కూడా డైమండ్ రింగ్స్ బాగున్నాయి అనమాట కలెక్షను. ఇది అరౌండ్ 25K అలా అవుతుందని చెప్పారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డైమండ్ రింగ్ కూడా చూడటానికి బాగుంది, వేసుకుంటే కూడా నా హ్యాండ్కి బాగుంది అనిపించింది. ఫస్ట్ ఈ ఫింగర్కి పెట్టాను, ఆ తర్వాత మిడిల్ ఫింగర్కి కూడా పెట్టి చూసాను అనమాట. బాగుంది. నాకు ఎందుకు ఈ డైమండ్ రింగ్ మీద ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ చూశాను, ఈ ఇయర్ కూడా చూశాను. సర్లే ఎప్పుడైనా చూద్దాంలే అన్నట్టుగా ఇంకా మోడల్ నచ్చింది కదా అని చూసా. అండ్ ఫైనల్లీ నేనైతే ఈ రింగ్ తీసుకున్నాను అనమాట. సో అన్నీ చూడగా నాకు ఇది బాగుంది అనిపించింది. రింగ్స్లో ఏంటంటే నేను మోస్ట్లీ స్టోన్స్కి వెళ్తా, వై బికాస్ స్టోన్ అయితే కొంచెం బాగుంటుంది కదా అని. అండ్ కింద ఇప్పుడు చూపిస్తున్నా కదా ఈ చెంపస్వరాలు తీసుకున్నాను అనమాట. సో ఈసారి అనుకోకుండా 2 ఆర్నమెంట్స్ తీసుకున్నా. ఒకటైతే చెంపస్వరాలు, రెండోది అయితే ఫింగర్ రింగ్ అనమాట. సో ఆ 2 అయితే నాకు బాగా నచ్చాయిలేండి. నేను లాస్ట్కి ఇష్టమైంది తీసుకున్నా ఫైనల్లీ. సో నెక్స్ట్ వీడియోలో ఈ చెంపస్వరాలు అలాగే ఫింగర్ రింగ్ కూడా డీటెయిల్డ్గా షేర్ చేసి అసలు మేము ఎంత స్కీమ్ కట్టాము, ఎంత మనీ డిపాజిట్ చేసాము, ఎంత కాయిన్స్ డిపాజిట్ చేసాము అనేది డీటెయిల్డ్గా షేర్ చేస్తాను. ఎలా ప్లాన్ చేసి ఈ 2 తీసుకున్నాము, వెయిట్ అండ్ ప్రైస్ ఎంత అయింది, స్కీమ్ కట్టడం వల్ల మాకు బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా లేవో కూడా షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. డీటెయిల్డ్గా అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడైతే నేను మీషో నుంచి ఒక మంచి కాటన్ ఫ్రాక్ తీసుకున్నాను అనమాట, ఈ సమ్మర్కి బాగుండే విధంగా. నార్మల్గా ఇలాంటి ఫ్రాక్స్ మనం ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేయించుకుంటే మోర్ దెన్ 1000 రూపీస్ పడుతుంది. కానీ ఈ ఫ్రాక్ అయితే నాకు జస్ట్ 500లోనే వచ్చేసింది. అండ్ దట్టు మంచి సాఫ్ట్ కాటన్ మెటీరియల్తో వచ్చిందనమాట. పఫ్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది, ఫ్రిల్స్తో వచ్చిందనమాట. నేనైతే ఎస్ సైజ్ ఆర్డర్ చేసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది, మంచి లెంత్లో కూడా వచ్చిందనమాట ఫ్రాక్. ఈ సమ్మర్కి ఒక మంచి కాటన్ ఫ్రాక్ గురించి కనుక చూస్తున్నట్లయితే ఈ ఫ్రాక్ మంచి ఆప్షన్ అని చెప్తాను నేను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. స్మూత్ కాటన్ వల్ల చాలా బాగుందనమాట. చాలా కంఫర్టబుల్గా ఈజీగా హ్యాపీగా వేర్ చేయొచ్చు. మంచి రెడ్ కలర్లో వచ్చింది అండ్ చాలా స్మూత్గా ఉందనమాట. వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా, చూడటానికి లుక్ కూడా చాలా బాగుంది అనిపించింది. ఎస్ సైజ్ తీసుకున్నాను నేనైతే. ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే ఇంత కాస్ట్ అవుతుంది అనిపించింది. స్టిచ్చింగ్ ఇవన్నీ కాకుండా చక్కగా ఇలా కొనుక్కుంటేనే బెస్ట్ అనిపించింది. ఫిట్టింగ్ వైజ్గా కూడా మనం స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. సో ఈ ఫ్రాక్ లింక్ వచ్చేసి నేనైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా గోల్డ్ షాపింగ్ ఎలా అనిపించింది, నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో నేను తీసుకున్న ఆర్నమెంట్స్ 2 డీటెయిల్డ్గా వెయిట్ అండ్ ప్రైస్తో షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.